మరి కందుకూరు మండలం బాచుపల్లి సర్పంచ్ శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నాడు. సో ఎంతమంది వచ్చారు మీ తరపున? సార్ మా గ్రామం నుంచి మా తరపున నుంచి ఒక 50 మందిని తీసుకురావడం జరిగింది సార్ ఈ కార్యక్రమానికి. ఎందుకంటే మాది మైసూరు నియోజకవర్గం కందుకూరు మండల్ బాచుపల్లి సర్పంచ్ని. మాకు మంత్రి గారు సబితాంద్ర రెడ్డి గారు గౌరవనీయులు వారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కని డెవలప్మెంట్ అనేది జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత రకరకాల పథకాలని మన గౌరవనీయులు ఈ సభ గురించి చెప్పండి. ఈ యొక్క సభ చాలా విజయవంతంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే నియోజకవర్గం మహేశ్వరానికి అదేవిధంగా ఇబ్రాహీంపట్నానికి మధ్యలో ఉన్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కలెక్టరేట్ భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మాకందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం సార్. లక్డికరపూర్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో చాలా ఇబ్బందులు ఉండే, అక్కడ వెళ్ళిన వారికి ట్రాఫిక్ సమస్యలు అదేవిధంగా పార్కింగ్ సమస్యలు చాలా ఉండే. కావున మరి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఇంత పెద్ద సుమారుగా 60 కోట్లతో ఇక్కడ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఏర్పాటు చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క కలెక్టరేట్ భవనాన్ని ఇక్కడికి తీసుకురావడంలో మా యొక్క నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయినటువంటి సబితాంద్ర రెడ్డి గారి కృషి కూడా చాలా ఉందని చెప్పేసి మేమందరం కూడా గర్వపడుతూ ఉన్నాం సార్. మాకందరికీ కూడా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి కందుకూరు మండలం కానీ, మైసూరు మండలం కానీ, సరూనగర్ మండలం కానీ, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నింటికి కూడా చాలా దగ్గరగా ఉంటున్నటువంటి ఏరియా కాబట్టి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మేమందరం కూడా మండలాల వారిగా సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా చాలా చక్కగా పాలు పంచుకొని మరి చెప్పగానే కేసీఆర్ గారు మన దగ్గరికి వస్తున్నారని చెప్పేసి ఇక్కడ కలెక్టరేట్ భవనాన్ని ఓపెన్ చేస్తున్నందుకు మాకందరికీ సంతోషంగా ఉందని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మహిళలు కూడా మరి మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మాకు దగ్గరగా అంతే కూతవేటు దూరంలో ఈ యొక్క కలెక్టరేట్ భవనం ఏర్పాటు కావడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా రైతులకి అదేవిధంగా భూములకు కూడా మంచి విలువలు వస్తాయని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ప్రసంగించేటువంటి ముఖ్యమైనటువంటి ప్రసంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి మా యొక్క ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా యొక్క పక్కనే ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ కానీ, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కానీ ఈ కాన్స్టిట్యున్సీల యొక్క డెవలప్మెంట్ గురించి చాలా చక్కగా అన్ని రకాలుగా వివరిస్తారని చెప్పేసి మేమందరం ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా మేమందరం కలిసి విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ మీ ద్వారా.